1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో తొలి శాసన మండలి ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ తరఫున బొత్స సత్యనారాయణ గారిని ఉత్తరాంధ్ర జిల్లాల స్థానిక సంస్థల ప్రతినిధిగా రంగంలో దించింది వైఎస్ఆర్సీపీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 4-5 రోజులుగా బెంగళూరు కేంద్రంగా ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారిని ప్రకటించిన తర్వాత మరి హుటాహుటిన నిన్ననే బెంగళూరు నుండి తాడేపల్లికి చేరుకున్నారు. మరి ఈ రోజున తాడేపల్లిలో మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన అరకు పార్లమెంటు, అదేవిధంగా పాడేరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన పరిధిలో ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా పిలిచి ఇవాళ తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కష్టపడి పనిచేస్తే రాజకీయాలతో కూడిన విలువలు ప్రతి నాయకుడికి వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడే బేరసారాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క అభ్యర్థిని 5 లక్షలు, 10 లక్షలు అని చెప్పి మార్కెట్లో ఆక్షన్, అంటే కూరగాయలు ఆక్షన్ వేసినట్టుగా రాజకీయ పార్టీ ఒక రాజకీయ వైఎస్ఆర్సీపీలో గెలిచిన అభ్యర్థులకి మరి వాళ్ళకి ధర వెలకడుతూ ఒక్కొక్క 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అని చెప్పి మరి వారిని తమ వైపు తిప్పుకునేలా టీడీపీ ప్రయత్నిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి పాడేరు, అరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. బేరసారాలు స్టార్ట్ చేశారు టీడీపీ అధినేత. మరి ఇలాంటి బేరసారాలు చేయడంలో టీడీపీ కొట్టిన పిండి అని చెప్పి అంటూనే ఈ బేరసారాలకి ఎవరూ లొంగవద్దు, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని 5 సంవత్సరాలు తిరిగిపోతుంది, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో వైఎస్ఆర్సీపీ రాబోతుంది అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి ఒక భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, పార్టీ కష్టకాలంలో ఉంది, ఓడిపోయింది కదని చెప్పి ఎవరు కూడా పార్టీ పట్ల నిర్లక్ష్య వైఖరి ఉండవద్దు, ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, మనందరం కష్టపడి పనిచేయండి, మీరు పార్టీకి అండగా ఉండండి, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాడేరు, అరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకి ఒక భరోసా, ఒక ధైర్యం కల్పించారు. ఖచ్చితంగా మరి సీనియర్ నాయకుడు ఉన్న బొత్స సత్యనారాయణ గారిని ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గెలిపించాలని చెప్పి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కోరినప్పుడు వాళ్ళంతా చప్పట్లు చరుస్తూ ఖచ్చితంగా బొత్స గారిని గెలిపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు. అరకు, పాడేరు నియోజకవర్గాలకు సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు. మరి 600 ఓట్లున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవాలి, ఖచ్చితంగా గెలిచి తీరుతారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రలోభ రాజకీయాలు తెరలేపుతుంది. లక్షల రూపాయలు ఎరేసి అభ్యర్థుల్ని కొనడానికి తమ వైపు తిప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ, ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. కొనుగోలులో టీడీపీ దిట్ట కాబట్టి ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించే రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరు కూడా మోసపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి.
ఖచ్చితంగా మళ్ళీ 29లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ 4 సంవత్సరాలు కష్టపడి పనిచేద్దాం, ప్రజలకు అందుబాటులో ఉందాం, ప్రజలకు సేవ చేద్దాం, మీకు ఏ అవసరం ఉన్నా నేనున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు ఉత్తరాంధ్ర జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే వ్యూహాత్మకంగానే జగన్ గారు అడుగులేస్తాను అనుకోవాలి. మరి ఆ నియోజకవర్గ అభ్యర్థులు పిలిచి వారికి ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి నేనున్నాను మీకని చెప్పి భరోసా ఇచ్చారు. మరి ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది కాబట్టి కొంత ముందు చూపుతోనే సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యులను తమ వైపు తిప్పుకుని మరి వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే క్యాంపు రాజకీయాలు చేయకపోతే టీడీపీ సంబంధించిన అధినేతలు నాయకులను పంపించి వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని ఓటర్లని టీడీపీ కూటమి వైపు ఉన్న క్యాంపు రాజకీయాల వైపు తీసుకెళ్లే అవకాశం ఉన్న దృష్ట్యా మరి వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎవరైతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇవాళ నుంచి క్యాంపు రాజకీయాలు నడిపి ఎలక్షన్ రోజున పోలింగ్ తీసుకొచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ క్యాంపు రాజకీయాల్లో తెలుగుదేశం సక్సెస్ అవుతుందా, వైసీపీ సక్సెస్ అవుతుందా, ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారు మళ్ళా ఎమ్మెల్సీ కాబోతున్నారా, లేకపోతే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సరికొత్త రాజకీయాలు చేస్తే గోవింద్ గారిని ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు కలిసి ఎన్నుకునే అవకాశం ఉందా లేదా అనేది ఆగస్టు 30 తెలుస్తుంది. ఈలోపు ఈ క్యాంపు రాజకీయాల్లో ఇరు పార్టీలు వైఎస్ఆర్సీపీ టీడీపీ కూడా నిమగ్నమైనట్టుగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.